రైతు సోదరుల స్వాగతం. రైతుల ఇబ్బందులు, పంటలు, కొత్త పంటలు పరిచయం చేయడం, ధరలు అనేక వీడియోలు మనం చేసుకుంటూ ఉన్నాం. తాజాగా నిమ్మ రైతు ఒక్కసారిగా కష్టాల్లో కూరుకుపోయాడు. ఇటు ఆంధ్రప్రదేశ్లోను అటు తెలంగాణలోను నిమ్మ ధరలు వారం రోజుల్లోనే 60% పతనమయ్యాయి. మార్చిలో దారుణంగా ఉన్నాయి ధరలు. ఏప్రిల్లో కొంచెం ఎండలు ముదిరిన తర్వాత కేజీ 80 నుంచి 85 రూపాయలు కొనుగోలు చేస్తున్నారు. పర్లేదు, కొంచెం గిట్టుబాటు అవుతుంది అనుకున్న తరుణంలో మే మొదటి వారంలో, ఏప్రిల్ చివరి వారంలో విరుచుకుపడ్డ ఈదురు గాలులకు నిమ్మకాయలు సగానికి పైగా రాలి కిందపడ్డాయి. కోతకొచ్చిన కాయలు, ఇంకా పక్వానికి రాని పంట, ఇవన్నీ ఒకేసారి రాలిపోవడంతో మార్కెట్ యార్డులకు పెద్ద ఎత్తున సరుకు వచ్చిపోయింది. కేజీ 35 రూపాయలు 40 రూపాయలకు పతనం అయిపోయింది. ఒక గోతం నిమ్మకాయలు కోయాలి అంటే 1500 రూపాయలు కూలీ ఖర్చు అవుతున్న నేపథ్యంలో కేజీ 30-35 రూపాయలకి పతనం అయితే కనీసం కూలీ ఖర్చులు, రవాణా ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతా ఉన్నారు. ఎకరానికి 1,50,000 రూపాయలు ఖర్చు అవుతా ఉంది ప్రతి సంవత్సరం. కనీసం 70-80 రూపాయల కేజీ నిమ్మకాయ రేటు పడితేనే ఖర్చులు పోగా కనీసం ఒక ఎకరానికి 30,000-40,000 మిగులుతాయని వారు రైతు సోదరులు చెప్తా ఉన్నారు. కానీ ప్రస్తుతం ధరలు చూస్తే 30 రూపాయలు 35 రూపాయలకు పతనం అయిపోయింది. ఇప్పటికే నిమ్మ సాగు చాలా వరకు రైతులు తీసేస్తూ ఉన్నారు. మార్కెట్లో మనం నిమ్మకాయ కొనాలంటే కాయ 5 రూపాయలు 10 రూపాయలు చెప్తారు. రైతుల దగ్గర రైతు కనీసం కాయ 1 రూపాయి కూడా పట్టలేదు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు నిమ్మ సాగు చేసేందుకు ముందుకు రావడం లేదు. అసలు నిమ్మకాయలు కోయడానికి కూలీలు దొరకే నానా ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే రోజుల్లో నిమ్మ విస్తీర్ణం మరింత పతనమయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే సాగులో అనేక కష్టాలు ఉన్నాయి. ధర మార్కెట్లో వినియోగదారుడు కొంటేనేమో విపరీతమైన ధర, రైతులు అమ్మాలని చూస్తేనేమో కేజీ 30 రూపాయలు కూడా దొరకలేదు. వినియోగదారుడు ఒక కాయ కొంటే 5 రూపాయలు తక్కువ ఎక్కడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నిమ్మ సాగు దాదాపుగా తగ్గిపోతూ ఉంది. రాబోయే రోజుల్లో మరింత తగ్గే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఆల్రెడీ సాగులో కూడా అనేక ఇబ్బందులు రైతులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఆ ఇబ్బందులను అధిగమించి పంట దిగుబడి తీస్తే మార్కెట్కి వస్తే కూలి ఖర్చులు, రవాణా ఖర్చులు కూడా రావడం లేదు. ఇప్పటికే తెలంగాణలో 3,000 ఎకరాలు, నెల్లూరు జిల్లాలో ఒక 4,000 ఎకరాల్లో నిమ్మ పంటను తొలగించారు గత ఏడాది. ఆ తర్వాత అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఒకసారి గిట్టుబాటు ధర పలకరిస్తూ ఉంటుంది. ఆ ధరలు చూసుకొని నిమ్మ సాగులో కనుక దిగితే ఇక అంతే సంగతి. మీరు కనుక నిమ్మ సాగు చేస్తూ ఉంటే నిమ్మ సాగులో మీ అనుభవాలు కామెంట్ రూపంలో పంచుకోండి. మంచి ధర రైతుకు దక్కాలంటే కేజీ నిమ్మ ఎంత ధర ఉండాలి అనే విషయాన్ని కూడా కామెంట్ చేయండి.